గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కింది కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కిందనే ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. Good morning friends. Welcome to our channel. This is your Santosh. Today's topic is simplifications. సూక్ష్మీకరణలు. ఓకే, సో ఆల్రెడీ ముందు క్లాసులో చెప్పినట్టుగా అంటే సమస్యలపై పరిక్రియలు, దశాంశ భిన్నాలు మరియు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్లో చెప్పినట్టుగానే సో సూక్ష్మీకరణ చేయడానికి కూడా మనకి ఏం కావాలమ్మా? స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, టేబుల్స్ రావాలి, అడిషన్, మల్టిప్లికేషన్ స్పీడ్గా చేయడం రావాలి. ఓకే, సో దీంట్లో మీకు బాడ్ మాస్ ఒక ఆర్డర్ ఉంటుందమ్మా. సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణలు చేయడానికి ఒక ఆర్డర్ ఉంటుంది. సో ఆ ఆర్డర్ని మనం ఏమంటామంటే బాడ్ మాస్ అంటాం. ఆర్డర్ని మనం ఏమంటామంటే బాడ్ మాస్. ఇంకా చెప్పాలంటే వి బాడ్ మాస్ అంటాం. ఓకే, ఇక్కడ వి బాడ్ మాస్ అంటే దాని అబ్రివేషన్ ఏంటి అబ్జర్వ్ చేస్తే వి అంటే వింకులం. ఓకే, నెక్స్ట్ బి అంటే బ్రాకెట్స్, నెక్స్ట్ ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఇది అబ్రివేషన్ వి బాడ్ మాస్ అంటే ఫస్ట్ మనం ఏదైనా ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఈక్వేషన్లో ఫస్ట్ వింకులం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వింకులం ఉంటే ఇది చేయాలి, అది చేసిన తర్వాత బ్రాకెట్ సింప్లిఫై చేయాలి, అది చేసిన తర్వాత ఆఫ్ని చేయాలి, అది చేసిన తర్వాత డివిజన్ చేయాలి, డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్కి ప్రియారిటీ ఇవ్వాలి, దాని తర్వాత అడిషన్కి అట్ లాస్ట్ సబ్స్ట్రాక్షన్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ అయినా ఇబ్బంది ఏం లేదమ్మా. లాస్ట్ అంటే అడిషన్ చేసి సబ్స్ట్రాక్షన్ చేసినా, సబ్స్ట్రాక్షన్ చేసి అడిషన్ చేసినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఇవైతే ఖచ్చితంగా చేయాల్సింది ఆర్డర్. ఓకే, ఇక్కడ మీకు అడిషన్ అంటే ప్లస్, సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్, మల్టిప్లికేషన్ అంటే డివిజన్ అంటే డివైడ్ బై మీకు తెలిసిందే. ఇక్కడ ఆఫ్, ఇప్పుడు దీన్ని చదవండి అమ్మా, ఏ ఆఫ్ బి ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఏ ఆఫ్ బి ప్లస్ సి అని చదవాలి. దీన్ని ఏ ఇంటూ బి అని చదవకూడదు. ఏ ఇంటూ బి అని చదివితే ఏమవుతుంది? ఏ ఇంటూ బి ప్లస్ సి. అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి అని చదవద్దు. దీన్ని ఏ ఇంటూ బి ప్లస్ సి అని చదివితే ఇలా దాని మీనింగ్ అది. సో దీన్ని ఏమని చదవాలి? ఏ ఆఫ్ బి ప్లస్ సి అని చదవాలి. ఆఫ్ అంటే బ్రాకెట్ ఆఫ్ అని. ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ బ్రాకెట్ ఆఫ్ అని. ఇక్కడ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? ఫ్లవర్స్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, పారెంథసిస్ అంటాం. దీన్ని మీసాల బ్రాకెట్లు, దీన్ని చతురస్రాకార బ్రాకెట్, దీన్ని పారెంథసిస్ అంటాం, ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఇది క్లోజ్డ్ బ్రాకెట్ అంటారు, దీన్ని మస్టర్స్డ్ బ్రాకెట్ అంటారు, లేదంటే ఫ్లవర్స్ బ్రాకెట్ అంటారు. ఓకే, సో వింకులం అంటే సింప్లీ ఏందమ్మా? బార్. వింకులం అంటే సింప్లీ ఏందమ్మా? బార్. ఓకే, వింకులం ఈజ్ నథింగ్ బట్ బార్. సో ఇది వి బాడ్ మాస్ యొక్క అబ్రివేషన్ అండ్ వాటి యొక్క మీనింగ్ అండ్ సైన్స్. ఓకే, ఆపరేటర్స్. నా ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్స్లో ఈ బాడ్ మాస్ని ఎలా అప్లై చేయాలి జాగ్రత్తగా చూద్దాము, నేర్చుకుందాము. చూడండి, 3080 ప్లస్ 6160 డివైడెడ్ బై 28 ఈక్వల్ ఎంత అన్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ వింకులం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయి. సో బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. సో బ్రాకెట్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే అడిషన్ చేయాలి కదా ఫస్ట్ అది. సో అడిషన్ చేస్తే ఎంత అవుతుందా ఇక్కడ మనకి? సో 0, 6 ప్లస్ 8 14, ఇది 2, ఇది 9 డివైడెడ్ బై 28 ఇప్పుడు చేయాలి. సో బ్రాకెట్ చేసిన తర్వాత ఆఫ్ లేదు, డివిజన్ ఉంది నెక్స్ట్. సో డివిజన్ చేయాలి. సో 7 టేబుల్ కదమ్మా, 7 4 28, 7 4 28, 7 ఎక్కం 7, 22, 7 3 21, 7 2 14. సో 4తో డివైడ్ చేస్తే ఎంత? 4 3 12, మళ్ళీ 4 3 12. సో 330 ఆన్సరు. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే, నో ఈ క్వశ్చన్ సొల్యూషన్ చూడమ్మా. ఇక్కడ 5004 డివైడెడ్ బై 139 మైనస్ 6. ఇక్కడ వింకులం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? లేదు. ఆఫ్ ఉందా? లేదు. డివిజన్ ఉందా? ఉన్నది. అంటే ఈ రెండింటి మధ్య డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో 5004 బై 139 అంటే ఏ టేబుల్తో పోతాం ఇది? సో 3 పోతుందా? 3 ఎక్కంలో పోదు. సో 139, 9 ప్లస్ 3 12 ప్లస్ 1 13. సో మనకి సమ్ 3తో డివైడ్ కాదు, 9తో కూడా డివైడ్ కాదు. ఇంకా చూస్తే మనం 7 టేబుల్తో ట్రై చేస్తే 7 7 ఎక్కం 7 అంటే 69, 7తో కూడా పోదు. నెక్స్ట్ 11 ఎక్కం 11, 11లో కూడా పోదు. ఓకే, మనం అంటే ప్రైమ్ టేబుల్తో ట్రై చేస్తున్నాం. 13 ఎక్కంలో కూడా పోదు, 19 ఎక్కంలో కూడా పోదు, 17 ఎక్కంలో కూడా పోదు. అంటే ఖచ్చితంగా 139 ఇంటూ సంథింగే చేయాల్సిందే ఇక. సో ఏమొస్తే ఇక్కడ 140గా నియరెస్ట్ ఇది అప్రాక్సిమేట్గా 140 ఉంది. సో 140. సో 14 4 56. ఓకే, 14 ముళ్ళ 42, 14 4 56. అంటే 140 ఇంటూ 30 ఎంత? 3 ఎంత అవుతుందమ్మా? 3 నెలల 14 ముళ్ళ 42, 420, 30 చేస్తే 4200. నెక్స్ట్ 140 ఇంటూ 40 అంటే 5600 అవుతుంది. సో 140 అంటే 139 ఇంటూ మనకి మధ్యలో ఉండాలి. 139 ఇంటూ ఇక్కడ
30 నుంచి 40కి మధ్యలో ఉండాలి. మనకి 5004 రావాలి. ఓకే, 9 దేంతో మల్టిప్లై చేస్తే మనకి 4 వస్తుంది. 9 ఎక్కల 9 ఎక్కల 9 9 ఎక్కల 15 9 6ల 54 కదా. సో 36తో ట్రై చేయండి. ఓకే, సో 36తో ట్రై చేస్తే మనకి 5004 వస్తుంది అని చెప్పేసి ఆలోచించడం. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుందమ్మా ఇది 36ల. సో -6 ఉంది కదమ్మా. సో 36 - 6 ఎంత? 30 ఆన్సర్. సో ఇక్కడ ఇది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో ఇలా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్గా వేసుకోండి ఇక్కడ 140, ఎందుకంటే 130 వచ్చి ప్రైమ్ నెంబర్ మీకు క్యాన్సిల్ అవ్వదు. అంటే ఏ ఏకంలో కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇలా చేసుకోవడం బెటర్. ఓకే, చూడండి ఇక్కడ 4 క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు. 7500 ప్లస్ ఇక్కడ ఫస్ట్ వింకిలం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో బ్రాకెట్లో ఇది సింప్లిఫై చేయాలి ఫస్ట్. సో 1250/50 ఎంత అవుతుంది ఇక్కడ మనకి? సో 5 5ల 25 కదా. 0 0 క్యాన్సిల్ అయితే 5 5ల 25, సారీ 5 25ల 25, 25 125 కదమ్మా. సో 25 వచ్చింది. సో 7525 ఇస్ ద ఆన్సర్. 7525 ఇస్ ద. చూడండి ఫస్ట్ ఇక్కడ వింకిలం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో బ్రాకెట్ సింప్లిఫై చేస్తే 8/88 ఇంటూ 888088. సో 8 ఎక్క 8 11ల. సో మళ్ళీ ఇప్పుడు ఏముంది? 8880 88/11 అంటే కదా మీనింగ్ ఇది. అంటే మళ్ళీ మల్టిప్లికేషన్. సో 1/11 ఇంటూ అంటే 8880 88/11 అంటే కదా మీ. సో ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 8 8ల 11 8ల 88. సో మళ్ళీ 2 అంకెలు కూడా సర్దించుకుంటాం కాబట్టి 0, మళ్ళీ 11 8ల 88, మళ్ళీ 0 మళ్ళీ 0, ఎందుకంటే 0 పోదు, మళ్ళీ 2 అంకెలు కూడా సర్దించుకుంటాం కాబట్టి 8ల. సో ఆన్సర్ ఎంత అమ్మా? 808008. 808008. చూడండి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 1001 డివైడెడ్ బై 11 ఆఫ్ 3 అని ఉంది. ఇక్కడ వింకులం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. ఆఫ్ ఉందా? ఉంది. అంటే వీటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఆఫ్ అంటే ఏంటమ్మా? సింప్లీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడం. సో 11 × 13. సో 1001 డివైడెడ్ బై ఈ రిజల్ట్ మొత్తం కదా ఎంత అమ్మా? 11 × 13 అంటే 130 143. సో కంటిన్యూస్ ప్రోడక్ట్ లబ్ధం ఏంటమ్మా? 2 వరుస బేసి సంఖ్య, బేసి 2 వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత? 143 ఇక్కడ. సో 143. సో దీన్ని క్యాన్సిల్ చేయడం. ఓకే, సో ఏ టేబుల్లో వస్తుంది మీరు చూస్తే ఆప్షన్ చూస్తే ఆప్షన్ బట్టి మీరు చెప్పేయచ్చమ్మా. సో 7 91 143 అని ఉంది. 7 91 143 అని చెప్పేసి ఇక్కడ 143ని దేనితో మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్ ఒకటి వస్తుంది? 7తో మల్టిప్లై చేస్తేనే వస్తుంది. 7 3 21 కదమ్మా. సో 7 3 21 7 4 28 ప్లస్ 2 30 7 ఎక్కం 7 ప్లస్ 3 10. సో ఖచ్చితంగా 7 ఎక్కంలో పోతుంది. అంటే ఆప్షన్ ఉన్నాయి కదా మనకి, ఇబ్బంది లేదు, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో 143 7లకు ఖచ్చితంగా పోతుంది అని అర్థం అక్కడ. ఓకే, సో ఇక్కడ బాడ్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడ్ మాస్ని ఆ ఆర్డర్లో మనం సింప్లిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇక్కడ 1260 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై 7 మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటి? A డివైడెడ్ బై B డివైడెడ్ బై C డివైడెడ్ బై D డివైడెడ్ బై E డివైడెడ్ బై ఇలా సో ఆన్ నెంబర్స్ ఉంటే దాన్ని A బై B ఇంటూ C ఇంటూ D ఇంటూ E ఇంటూ అని రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఒకటి న్యూమరేటర్లు, మిగతా అన్ని డినామినేటర్లో ఉండాలి. ఎప్పుడంటే వాటి మధ్య డివైడెడ్ బై సింబల్ ఉన్నప్పుడు. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 1260 బై 15 ఇంటూ 7 ఇంత 7 ఎక్కంలో. సో 7 ఎక్కం 7 7 8ల 56. సో 15 ఎక్కం 15 15 ఇంట్ల 30. సో ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ? 12. ఇక్కడ చూడమ్మా అన్ని అంకెలకి బ్రాకెట్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ? -5 ఆఫ్ 4 ఆఫ్ 2 ఆఫ్ 1/2 ఆఫ్ 3/4 అని. అంటే ఇక్కడ ఇంటూ అని మీనింగ్ ఇక్కడ. సో ఇంటూ అని మీనింగ్ కదమ్మా ఇది. సో ఏమవుతుంది? -5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ -1/2 ఇంటూ 3/4. సో 2 సార్లు మైనస్ ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మొత్తం ఆన్సర్ ప్లస్లోనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్యాన్సిల్ చేస్తే 2 2 4 4 కూడా పోతే 5 ముళ్ళ 15. ఎంత ఆన్సర్? 15. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడమ్మా చాలా సింపుల్గా ఇచ్చాడు. సో 11 ఏళ్ళ 77. సో x ఈక్వల్ ఎంత? 28. ఇంతకుమించి ఇంకేం లేదు అక్కడ చేయడానికి. అదో ప్రశ్న ఇచ్చాడు చూడండి ఇక్కడ 2/5 ఇంటూ 9/2 విలువను ఒకడు 2592 అని వ్రాసాడు. వాడికి వచ్చిన జవాబుకు సరైన జవాబుకి మధ్యలో తేడా ఎంత? అంటే వాడు 2/5 ఇంటూ 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 2592 అని రాశాడంట. 2592 అని రాశాడంట. అంటే అది కరెక్టా కదా చూద్దాం ఫస్ట్ అయితే. సో 2/92ని కారణాంకాలుగా విడగొడితే ఏమవుతుంది ఫస్ట్ ఇక్కడ? సో లాస్ట్ 2 అంకెలు ఇక్కడ 4తో డివైడ్ కదా. సో 4 ఇంటూ 4 6 24 19 4 9 16 34 32. సో మళ్ళీ 4తో డివైడ్ చేస్తే ఎంత?
4 లెక్క 4 24, 4 6 24, 4 ఇంట్లో 8. దీన్ని ఏమన్నా రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ దీన్ని 2 ఇంటూ 8 ఇంటూ 8 టు 1 2 ఎందుల 16 2 ఎక్కం 2 అని రాసుకుంటే సో 2 పవర్ 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5 2 పవర్ 5 ఇంటూ ఇది 9 స్క్వేర్ కదా అమ్మా. సో 9 స్క్వేర్. సో కరెక్టే, వారు రాసింది కరెక్టే, తప్పేం కాదు. సో వారు రాసింది కరెక్టే, తప్పేమీ కాదు. ఓకే, సో ప్రశ్నలో ఆన్సర్ ఏంటి మరి? ఇక్కడ మనకి అడిగింది ఏంటి? సరైన జవాబుకి మరియు వాడు రాసిన జవాబుకి మధ్యలో తేడా. సో దీనికి మధ్య తేడా ఎంత? 0. వీడు రాసింది ఇది, దీనికి వచ్చిన కరెక్ట్ జవాబు ఇది. సో దీనికి మధ్య తేడా ఎంత అమ్మా? 0. 0 ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ చూడమ్మా, ఈక్వేషన్ చూస్తే ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం వింకుల ముందు చెక్ చేస్తే లేదు, ఎక్కడ కూడా వింకుల బార్ లేదు ఎక్కడ కూడా. తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్ ఉన్నాయి. సో బ్రాకెట్లు ఏవి సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ చిన్నది, తర్వాత పెద్దది, తర్వాత ఇలా చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలమ్మా. సో ఫస్ట్ చిన్న బ్రాకెట్ ఏది? ఇది కదా. సో 2 ప్లస్ 2 ఎంత? 4. తర్వాత ఈ బ్రాకెట్. సో ఈ బ్రాకెట్లో ఏమున్నాయి మనకి? 2 మైనస్ 2 ఇంటూ 4 అనే కదా మీనింగ్ ఇది. సో ఎంత అవుతుంది ఇది? 2 మైనస్ 8 అంటే ఎంత? ఇది -6. సో ఈ బ్రాకెట్ విలువ -6. తర్వాత ఇది సింప్లిఫై చేయాలి. సో ఈ బ్రాకెట్లో ఏమున్నాయి? 2 మైనస్ 6. సో 2 మైనస్ ఆఫ్ -6 ఇక్కడ బ్రాకెట్ కదా మీది. ఇక్కడ 2 మైనస్ ఇక్కడ -6 ఉంది ఈ బ్రాకెట్ లోపల వాల్యూ -6. ఓకే, సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదమ్మా. సో 2 ప్లస్ 6 అంటే ఎంత? 8. సో ఈ బ్రాకెట్ విలువ 8. సో 2 మైనస్ 8 ఎంత? 2 మైనస్ 8 అంటే -4. -6 ఈజ్ ద ఆన్సర్. సో -6 ఆప్షన్లో ఉన్నదా? లేదు, కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఎంతమ్మా? -6. సో చూడమ్మా, సేమ్ అలాంటి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. సో ఫస్ట్ వింకులం లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి? బ్రాకెట్. సో బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాల్సింది ఎంత? 5 మైనస్ 3 అంటే 2. సో 2 మైనస్ 2 ఇంటూ 2 ఎంత అమ్మా? 2 మైనస్ 4 అంటే ఇది -2. ఓకే, ఇక్కడ +5 కూడా ఉంది. ఇక్కడ ఈ బ్రాకెట్లో +5 కూడా ఉంది. ఓకే, సో ఎంత అవుతుంది ఇక్కడ? 2 మైనస్ 4 అంటే -2 ప్లస్ 5 ఎంత? ఇది +3. సో ఈ బ్రాకెట్ వరకు విలువ ఎంత అమ్మా? +3. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉంటే అంటే ఈ బ్రాకెట్లో వాల్యూస్ అవసరం చూడండి. 2 ప్లస్ 3 బ్రాకెట్ 3 -10 అంతే కదా. సో బ్రాకెట్ డిస్టెన్స్ ఎంత? ఇది బ్రాకెట్ అంటే ఇంటూ కదమ్మా ఇక్కడ. సో 2 ప్లస్ 9 -10 ఎంత అవుతుంది? 11 -10 అంటే +1. 11 -10 ఎంత అంటే ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తాం ఏంటమ్మా? 1. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే 25 - 5 ఇంటూ 1 డివైడెడ్ బై 4. సో ఇప్పుడు ఇందులో వింకులం ఉందా? లేదు. మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి. సో 5 ఇంటూ 1 5. నెక్స్ట్ హాఫ్ ఉందా? లేదు. డివిజన్ ఉంది కదా. ఎంత? 25 - 5/4. 25 - 5/4 ఎంత? 25 4 100. లేదంటే 5 కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 5 కామన్ తీస్తే 5 5 25 1. ఓకే, ఇక్కడ డైరెక్ట్ లాస్ట్కి. సో ఎంత అవుతాం ఇక్కడ? ఇది సో 5లో 5 5 లేదంటే చూడండి ఇక్కడ ఇది 5/4 కదమ్మా. సో 5/4 అంటే ఎంత? 25 - 1.25 కదా, రూపాయి చాలన. ఓకే, సో ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది 23.75. 23.75 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డెసిమల్లో ఉంది కాబట్టి డెసిమల్లోకి మార్చి చేసుకున్నాం. 5/4 అంటే ఎంత అమ్మా? 1/4. చూడమ్మా, ఇక్కడ ఇందులో మళ్ళీ ఈక్వేషన్లో వింకులం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. హాఫ్ ఉన్నదా? లేదు. డివిజన్ ఉందా? ఉన్నది. అంటే డివిజన్ చేయాలి ఫస్ట్. సో ఎంత? 36 40/14. యాక్చువల్లీ రాయకూడదు, ఇక్కడే క్యాన్సిల్ చేయండి మీరు. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ 14 ఎక్కం 14 ఇంట్లో 28. 28 అంటే ఎంత? 28 ప్లస్ 8 కదా, 84. సో 14 ఏళ్ళ 84. సో 270 అని. సో ఇప్పుడు ఈక్వేషన్ అయితే 270 ఇంటూ 16 ప్లస్ 340 అవుతుంది కదా అమ్మ. సో తర్వాత ఏంది? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేసే కన్నా ముందు ఇంట్లో మనం ఇక్కడ కామన్ తీసుకొని చేయొచ్చు కదా. ఓకే, సో మనం అంటే సింప్లిఫికేషన్ ఇంకా సింప్లిఫై చేయడానికి అంటే ఆర్డర్ ఫాలో అవ్వాలి, బట్ మనకి ఇంకా సింపుల్గా చేయాలి. ఓకే, సో ఇందులో ఏం కామన్ చేయొచ్చు మనం? సో 10 ఇంటూ 2 కామన్ తీస్తే ఎంత అవుతుంది ఇక్కడ? 27 ఇంటూ 8 ప్లస్ 17. ఓకే, 27 ఇంటూ 8 ప్లస్ 17 అంటే సింప్లిఫై చేయడానికి. 8,56 లేదంటే అవసరం లేదు. సో దీనికి ఆప్షన్స్ ఇలా ఉన్నాయమ్మా. సో తర్వాత 270 ఇంటూ 16 ప్లస్ 340 ఎంత? 16 112 ఎంత? 16 32 ప్లస్ 11 43 ప్లస్ 340 ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 0 4 ప్లస్ 2 6 0 4 ప్లస్ 2 6 3 ప్లస్ 3 6 4 అంటే 4660. ఆప్షన్లో ఉన్నదా? లేదు. ఈ ఆప్షన్లో లేదు. సో ఇక్కడ మన లాస్ట్ రెండు డిజిట్స్ సెపరేట్ కదమ్మా. 4660 0 ప్లస్ 0 0 4 ప్లస్ 2 6. ఇక్కడ 60తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ఆన్సర్.
చూడండి మళ్ళీ ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ. ఇందులో వింకులం లేదు, బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేవు, డివిజన్స్ ఉన్నాయి. సో డివిజన్స్ ఇక్కడ కదమ్మా. సో 2 zeros క్యాన్సిల్ అయితే దీని రిజల్ట్ ఎంత ఇప్పుడు? ఇది 20. ఓకే, తర్వాత ఇంటూ ఉంది కదా. సో ఇంటూ చేస్తే ఎంత? 1,000 మైనస్ 100 ప్లస్ 20 ఎంత అవుతుంది ఇక్కడ? 900 ప్లస్ 20, 920 ఈజ్ ద ఆన్సర్. 900 ప్లస్ 20, 920 ఈజ్ ద ఆన్సర్. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కింది కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కిందనే ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.